హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు మాకు స్పెషల్ డే. ఎందుకో తెలుసా? ఈరోజు మా గార్డెన్ బర్త్డే. నేను పెట్టి కరెక్ట్ ఈరోజుకి 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందనమాట నా గార్డెన్. అందుకే హ్యాపీ, ఈరోజు ఫుల్ హ్యాపీ నా లైఫ్లోకి వచ్చినందుకు. ఈ గార్డెన్కి చూడండి ఎంత హ్యాపీ అనిపిస్తుందో. పైకి వచ్చి చెప్పిన కదా, స్టార్టింగ్లో ఒక 5-6 మొక్కలు పెట్టిన అంతే, జస్ట్ చూద్దామని. ఒక 5-6 మొక్కలు పెట్టినా కానీ ఆ 5-6 కాస్త ఎప్పుడు ఇంత పెద్ద గార్డెన్ అయిందో తెలియదండి నాకైతే. అంతే, అది ఒక్కసారి పెట్టడం మన వంతు, కానీ అది ఎప్పుడు స్ప్రెడ్ అయిపోతుందో మనకు తెలియకుండానే అయిపోయిందండి ఇది మాత్రం. కానీ ఫుల్ హ్యాపీ అండి, ఇది నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చింది గార్డెన్ మాత్రం. అందుకే మనుషులు ఒక్కసారి మొక్కలకు అలవాటు పడ్డాం అనుకో, ఇంకా వాళ్ళకి వేరే మనుషులతో కూడా అవసరం ఉండదండి. ఇవి మనుషుల కన్నా అంత హ్యాపీనెస్ ఇస్తుందండి ఇది. ఫుల్ హ్యాపీ. ఇవి ఇచ్చే హ్యాపీనెస్, హెల్దీ, అది మనకి ఎవరు ఇవ్వరండి ఇట్లాంటిది మాత్రం. అందుకే ఈరోజు ది గార్డెన్ బర్త్డే కాబట్టి నేను మా గార్డెన్కి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చిన. ఏంటి అది? పూల మొక్కలు తీసుకొచ్చిన. కొన్ని పూల మొక్కలు, కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నాను అనమాట. మీకు చూపిస్తాను ఏవేవి తీసుకున్నాను. అంటే రీసెంట్గా ఎండాకాలం కదండి, ఎండాకాలంకి చెట్లు అనేది చచ్చిపోయినాయి అనమాట. అందుకే మళ్ళీ కొత్త చెట్లు తీసుకున్నా. ఇక ఇది ఒకటి గులాబీ చెట్టు, నాటు గులాబీ, ఇది రెడ్ కలర్ది. ఇది ఒక మొక్క. అండ్ మీకు ఇంతకుముందు చూపించిన మందారం మొక్క తీసుకున్నా అని. చూడండి చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి, చూసిండ్రా? మొగ్గలు స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ ఇక ఇదొక మొక్క, ఇదొక గులాబీ చెట్టు తీసుకున్నా. పూలు అయ్యిండే, కట్ చేసిన పూలు. చూడండి మళ్ళీ ఒక మొగ్గ ఉంది, చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు మొగ్గ ఉంది. మందారాలు చూడండి ఎన్ని మందారాలు వచ్చినాయో, చిట్టి మందారాలు. ఇదొక గులాబీ చెట్టు తీసుకున్నా, ఎల్లో కలర్ది. మా గార్డెన్కే నేను చెట్లు గిఫ్ట్ ఇచ్చిన అనమాట. ఇది ఒక గులాబీ చెట్టు. నెక్స్ట్ చామంతి చెట్లు చూడండి, చామంతి. ఇదొక చామంతి. అండ్ ఒక మందారం తీసుకున్నా, పింక్ మందారం. ఈ కలర్ భలే ఉంటుందండి, క్యూట్గా కలర్. చూడండి పింక్, ఇంకా విప్పుకోలేదు, మొగ్గలు ఉన్నాయి చెట్టుకు బాగానే. ఇది ఒకటి తీసుకున్నా, పింక్. నెక్స్ట్ చామంతిలో ఇది ఒక కలర్ చామంతి, ఇంకా విప్పుకోలేదు చామంతి. ఇది ఒక చామంతి. అండ్ ఇంకోటి ఎల్లో చామంతి. ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి, చిన్న ఉన్నాయి, ఇంకా మొగ్గనే ఉంది, విప్పుకోలేదు. ఇవి కొన్ని ఇట్లా ఈ కొన్ని పూలు తీసుకున్నాను అనమాట పైకి. కొన్ని ఏమో ఇండోర్ ప్లాంట్స్ కింద మాకు చిన్న ప్లేస్ ఉంటుంది అనమాట, ముందర చిన్న కంపౌండ్ ఉంటుంది. అయితే మాకు ఎక్కువ ఎండ రాదనమాట. కింద ఎండ రానందుకు ఏం చేసిన అంటే ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నా కిందికి. పైకి మాత్రం ఈ పూల మొక్కలు తీసుకున్నా. నా గార్డెన్కి నేను ఇచ్చిన చిన్న గిఫ్ట్ అనమాట. ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి అసలు. చిన్న చిన్న హ్యాపీనెస్ అండి ఇవైతే. ఒక్క పువ్వు వచ్చినా, ఒక్క కాయ వచ్చినా ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా అండి అసలు. ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుందండి. అబ్బా, నా గార్డెన్ సక్సెస్ఫుల్గా 2 ఇయర్స్, అప్పుడే 2 ఇయర్స్ అయిపోయింది అనిపిస్తుందండి నాకైతే పెట్టి. ఏదో నిన్న మొన్న పెట్టినట్టే ఉంది నా గార్డెన్. అంటే పైకి వస్తే డైలీ ఒక లెసను, డైలీ ఒక హ్యాపీనెస్, డైలీ ఒక పువ్వు, కాయ, పండు వస్తుంటుంది కదండి. అందులో పడి ఫుల్ హ్యాపీ అండి. చూడండి గులాబీలు, వైట్ గులాబీ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. వర్షాలకేమో కానీ మంచిగా అయినాయండి. చూడండి ఇటు కనిపిస్తున్నాయా? చూడండి ఇవన్నీ చిన్ని సంతోషాలండి, చిన్ని సంతోషాలు ఇవన్నీ. చూడండి మందారాలు, చూడండి ఎన్ని మందారాలు వచ్చినాయో. చూడండి ఒక గార్డెనర్కి ఇంతకు మించి ఏం కావాలండి. ఎంత హ్యాపీ ఉంది తెలుసా అండి. టమాటా నార చూడండి, మీకు చూపించాను కదా రీసెంట్గా పెట్టినా అని. ఇక పూలు స్టార్ట్ అయిపోయినాయి, కనిపిస్తుంది మీకు, పూలు స్టార్ట్ అయిపోయినాయి. మొక్క చూడండి ఎంత పెద్దగా, ఎంత స్ట్రాంగ్ అయిందో. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఇంత స్ట్రాంగ్ అవుతుందండి. చూడండి ఎంత స్ట్రాంగ్ అయిందో మొక్క. చిన్న నార తీసుకొచ్చి పెడితే ఇంత పెద్దగా అయింది. ఆల్రెడీ కాయలు స్టార్ట్ అయిపోయినాయి టమాటాలు. అయ్యో సారీ రా, కట్ అయిపోయింది. మీకు చూద్దామని దాంట్లో పైకి లేపినా అది కట్ అయిపోయింది. షీట్ ఇక్కడ ఉంది చూడండి ఇంకోటి. ఇప్పుడు దాన్ని టచ్ చేయను, జస్ట్ చూపిస్తా. అయ్యగా ఉంది, కనిపిస్తుందా?
పువ్వులు అయిన కాయలు గుత్తులు గుత్తులు వచ్చినాయి చూడండి. సార్ టమాటా కూడా బాగా వచ్చినట్టుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి మాత్రం కేక, పచ్చిమిర్చి గుత్తులే గుత్తులు పచ్చిమిర్చి మాత్రం, కాబట్టి టమాటా కూడా బాగా వస్తుండొచ్చండి. చూస్తున్నారా పచ్చిమిర్చి మాత్రం ఫుల్ పచ్చిమిర్చి మాత్రం మాకు చాలా, మాకు ఎక్కువై మేము తీసుకొని మాకు ఎక్కువై అమ్మ వాళ్ళు కూడా పంపిస్తున్నాను. నేనైతే మా అమ్మ కూడా ఇస్తున్నా పచ్చిమిర్చి. అంత స్పైసీ ఉంటాయి, అంత టేస్టీ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా. మలబరి మాత్రం చూడండి ఇక్కడ అయ్యింది ఒకటి బ్లాక్. పైకి వచ్చేటప్పుడు ఇట్లా తెంపుకొని తింటూ ఉంటే అబ్బా హ్యాపీనెస్సే వేరే అండి నిజంగా. వావ్ మస్తు స్వీట్ ఉందండి మలబారి మాత్రం. మలబారిలో 3 తీసుకున్నాండి. ఒకటేమో ఇది, ఇంకోటేమో గ్రీన్ మలబారి ఒకటి, ఇంకోటేమో పొడుగు మలబారి ఒకటి. దగ్గర మొత్తం 3 ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి అయితే ఇది ఒకటే వస్తుంది నాకు మాత్రం. ఇది చూడండి చిక్కుడు మీకు ఆల్రెడీ మీకు సీడ్స్ పెట్టినప్పుడు చూపించిన, పెద్ద అయినాక చూపించిన. ఇప్పుడు చూడండి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. ఆల్రెడీ ఒక టబ్బులు ఉంది నాకు, ఒక టబ్బు సరిపోతలేదని చెప్పి ఇంకో టబ్బులో వేసుకున్నాను అనమాట. 100 రూపాయల టబ్బులో 100 రూపాయల టబ్బులో వేసుకున్నా. చూడండి మంచిగా అసలు మొత్తం బుట్టి నిండా వచ్చినట్టు వచ్చినండి ఫ్లవర్స్ మాత్రం. చిన్న ఫ్లవర్ బొకేలా చూడండి ఎంత క్యూట్గా ఉందో, చిన్న బాగా వచ్చింది. మాకు రెండు టబ్లో వేసుకుంటే మాకు ఫుల్ అవుతాయండి. ఇదేమో ఇంతకుముందు చెప్పిన చిక్కుడుకాయ అండి. ఇది చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కనిపిస్తుందా? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా తొందరలోనే మాకు చిక్కుడు స్టార్ట్ అవుతుంది. హ్యాపీ చూడండి ఎంత బాగా వచ్చిందో చిక్కుడు. బాగానండి చెట్లు, వర్షాలు మాత్రం బాగాయినాయి, ఫుల్ హ్యాపీ. సొరకాయ కూడా బాగా అయిందండి, హార్వెస్ట్ చేయాలి. ఇంకా లేతగా ఉంది, ఇట్లా టచ్ చేస్తే ఇలా చూడాలండి. ఇది కట్ చేయాలేమో చూడాలి. ఇంకా బాగుంది ఫ్రెష్గా. కాకరకాయలు బాగానే వస్తున్నాయి. హ్యాపీ. ఇగో టమాటాలు అండి, టమాటాలు స్టార్ట్ అయిపోయాయి. హ్యాపీ. మీకు రీసెంట్గా చూపించాను కదా మా చిన్న మొక్కకు, డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు ఆల్రెడీ కాయ వచ్చిందని. కాకపోతే ఇప్పుడు మొన్న వర్షాలకండి కాయ పడిపోయింది. మస్తు బాధ అనిపించింది. చిన్న కాయ భలే క్యూట్గా ఉండేయండి. ఇది వచ్చిన దానికి అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినా కానీ అది ఊడిపోయింది. కాకపోతే మళ్ళీ కొమ్మలు స్టార్ట్ అయినాయి, కొమ్మలు స్టార్ట్ అయిపోయాయి. కనిపిస్తున్నాయి కొమ్మలు, చిన్న కొమ్మలు. ఇది హ్యాపీ, మంచిగా సెట్ అవుతుంది. ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఒక్కటి తీసుకొచ్చి మనం కట్ చేసి పెట్టుకున్నామంటే అవే చాలా అవుతుందండి. దీనికి ఆల్రెడీ 2 అయినాయి. ఒకటేమో చూడండి ఎంత పెద్ద ఉందో కాయ, ఎంత హ్యాపీ చూడండి ఇట్లా చూస్తుంటే. ఇంకోటేమో అక్కడ ఇప్పుడే రీసెంట్గానే అది పువ్వు ఇచ్చుకుంది, అయిపోయింది. ఇది మాత్రం ఇంకా తొందరలోనే మనకు పండు అవుతుంది కాయ. ఈ మొక్కకు 2 అయినాయి. దీన్ని కూడా అటు సైడ్ 2 ఉండే అండి, ఒకటి ఊడిపోయింది, ఒకటి పడిపోయింది వర్షాలకు. ఇది ఒకటి మాత్రం బతికింది. హ్యాపీ అండి, ఉన్న వరకు మనది అనుకోవాలి. చూడండి ఎంతమంది మీకు చిక్కుడు చెట్టు చూపించిన కదా, ఇది పాతది. చూడండి ఎట్లా వచ్చినాయి గుత్తులు చూడండి ఎట్లా వచ్చినాయో చిక్కుడు చెట్టు. చూడండి ఇంతకు మించి హ్యాపీనెస్ ఏం కావాలండి. చూడండి మన చేత్తో మనం పండించుకున్నది, మన కంటి ముందే పెరిగినది. ఇంత హ్యాపీ చూడండి, ఇంత పెద్ద గార్డెను, ఫుల్ హ్యాపీ. ఎంత హ్యాపీ ఉంది చూడండి. ఇలాంటి హ్యాపీనెస్ మీకు కూడా కావాలంటే ఒక చిన్న మొక్కలు ఒక 2-3 పెట్టుకోండి. ఓన్లీ పూల చెట్లే పెట్టుకోండి, ఎక్కువ కాకుండా. ఇక వంకాయలు మాత్రం చూడండి, తెల్ల వంకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి ఫుల్. మాకు చెప్పినది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే వంకాయలు అవి ఆగమన్నా ఆగవు, కంటిన్యూ వస్తూనే ఉంటాయి. పూత చూడండి ఎంత పూత వచ్చిందో, ఎంత పూత ఉంది చూడండి కాయలు చెట్లు. ఇక్కడ మేము ఆల్రెడీ 2 జాంపలు తిన్నాం కదా, ఇంకో 2 స్టార్ట్ అయినాయండి. ఎప్పుడు పండ్లు కావాలో మరి. కాకపోతే మన గార్డెన్ వాళ్ళకు కొంచెం లేట్ అవుతుంది, తొందర పండ్లు కావన్నమాట.
నిదానం ఉంటుంది ప్రాసెస్ అనేది. చూడండి ఇంత పచ్చ పచ్చగా గ్రీన్గా మా గార్డెన్ అంతా. ఇప్పుడు కొంచెం హార్వెస్ట్ చేసుకుందాము. మా పూజ కోసం అని పూలు తెంపుకుంటున్నా. చూడండి మా పూజ కోసం తెంపుకుంటున్న పూలు పైకి వచ్చి ఇట్లా దేవుని కోసం మన పెంచిన చెట్ల నుంచి ఇట్లా పూలు తెంపుకొని తీసుకెళ్ళి కింద కూర్చొని ప్రశాంతంగా పూజ చేస్తూ ఉంటే ఆహా అది చెప్పడం కూడా రాదండి, అంత హ్యాపీ ఉంటుంది. చూడండి మన చేత్తో మనం పండించుకున్న మన పంట ఇది. చూడండి ఇప్పుడు గులాబీలు కట్ చేస్తున్నా. చిన్ని చిన్ని ఆనందాలండి ఇవి. మనం సృష్టించుకున్న మన ప్రపంచంలో మనం హ్యాపీనెస్ పొందుతాం చూడండి, అది హ్యాపీ అండి. కాకపోతే ఏదైనా మన చేతిలో ఉంటుందండి. మన లైఫ్ హ్యాపీగా ఉండాలన్నా మన చేతిలో ఉంటుంది, మన లైఫ్ బాధపడాలన్నా కష్టపడాలన్నా మన చేతిలో ఉంటుందండి. మనం తీసుకున్న డెసిషన్సే మన లైఫ్ మారుస్తుందండి. చూడండి నెత్తిపీట కట్ చేద్దాం. మాకు సైడ్ కోతులు వస్తాయండి అప్పుడప్పుడు, అందుకే కోతుల భయానికని ఇలా కవర్లు కట్టినాం అనమాట. చూడండి మనం పెంచుకున్న మన కూరగాయలండి. నేను లైఫ్లో కూడా అనుకోలేదండి నేను కూరగాయలు ఇట్లా పెంచి ఇట్లా తీసుకుంటా అని. కట్ చేస్తానండి ఇది. ఎంత హ్యాపీ చూడండి ఇట్లా కట్ చేసి తీసుకుంటుంటే. చూడండి నేతిబీర ఆల్రెడీ నిన్న మొన్న హార్వెస్ట్ చేసిన ఉన్నాయి, కింద ఉన్నాయి. ఇది ఒకటి ఉంది. ఇది ఇంతకుమించి ఏం కావాలండి ఆనందం లైఫ్లో. చూడండి ఎంత హ్యాపీ, ఫుల్ హ్యాపీ నేను మాత్రం. చూడండి రేవన్లు కూడా స్టార్ట్ అయిపోయినాయండి. ఇవి కనిపిస్తున్నాయా ఇంకా స్టార్ట్ అయిపోయినాయి. తెచ్చినప్పటి నుంచి వస్తున్నాయి కానీ అవి ఎందుకో తొందర రాలి పడిపోతున్నాయండి. ఎందుకో ఈసారైనా మంచి నిలబడాలని కోరుకుంటున్నా అండి. చూడండి బాగానే అయింది. పూత మాత్రం ఫుల్ వచ్చింది. మీకు పూత కనిపిస్తుందా? చెట్టు నిండా పూత ఉంది. ఇవన్నీ నిలబడి కాయలు కావాలి కానీ మస్తు అయితే మాకు. చూడండి ఎంత హ్యాపీగా ఉందో, ఫుల్ హ్యాపీ. ఇవి కూడా పూలు తెంపుకోవాలి, దేవునికి కొన్ని పూలు తెంపుకోవాలి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.